క్వశ్చన్స్ అడుగుతాను, టకటక చెప్పండి. ఈ రోజు నేను స్టోరీ చెప్పినటువంటి పెద్ద ఆవిడ పేరు ఏంటి? నయోమి యొక్క భర్త పేరేంటి? భర్త అని చెప్పడం కోసం బైబిల్లో ఒక పదాన్ని వాడారు. ఏంటి? సరే, వాళ్ళకి ఎంతమంది కొడుకులు కావ్య? కొడుకుల పేరు ఏంటి? మగలోను ఒక పేరు, ఇంకో పేరేంటి? నయోమి, ఎలీమెలకు, మగలోను, కిలియోను కలిసి ఏ దేశానికి వెళ్ళారు? మోయాబు. చెప్పాను దాన్ని తీసుకోవాలి. మోయాబు దేశానికి వెళ్ళారు. ఎందుకు వెళ్ళారు? ఏమొచ్చింది ఆ దేశంలో? మోయాబు దేశానికి వెళ్ళిన తర్వాత ముందు ఎవరు చనిపోయారు? వాళ్ళ భర్త చనిపోయాడు. నయోమి అంటే అర్థం ఏంటి? మారా అంటే అర్థం ఏంటి? చేదు. ఎవరు ముద్దు పెట్టి వెళ్ళిపోయారు? బెత్లెహేము అంటే అర్థం ఏంటి? బెత్లెహేము ఏ దేశంలో ఉంది? ఎన్ని సంవత్సరాల తర్వాత దేవుడు మెచ్చుకోలేడు. వెళ్ళిన టైంకి ఏమి కోత జరుగుతుంది? ఎవరి కోత? డాష్ తప్ప మరి ఏది నిన్ను నన్ను వేరు చేయదు.